హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మార్నింగ్ చపాతీ చేశాను. ఎలా చేశాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ తీసుకోండి, 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసి కలపాలి. ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్మూత్గా ఉంటాయి చపాతీ, బాగుంటాయి. ఇప్పుడు కొన్ని పాలు పోయాలి. పాలకు కానీ పెరుగు కానీ మనకు అందుబాటులో ఏది ఉంటే అది. కొన్ని పాలు తీసుకున్నాను నేను. పాలు కూడా తీసుకుని చక్కగా అవి పోసి కలిపి కొన్ని వాటర్ పోసి ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కొంచెం అది నానిద్ది కాబట్టి పక్కన పెట్టుకొని ఈలోపు కర్రీ రెడీ చేసుకుందాం. దీని కాంబినేషన్గా నేను కోడిగుడ్డు పొరుటు చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే మేము చపాతీ ఎక్కువగా తినము, ఎప్పుడన్నా చేస్తానంతే. కానీ ఈరోజు చపాతీ చాలా బాగుంది. ఒక పావు గంట ఆగినాక దాన్ని కొంచెం బాగా కలపాలి, ముద్దలాగా చేసి. ఇదైతే స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉండలు తీసి పక్కన పెట్టి దాన్ని పల్సగా, అంటే మందంగా అయితే బాగోదు, పల్సగా చేసుకుని చక్కగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చపాతీ ఎలా ఉందో, పల్స్గా చక్కగా కలర్ఫుల్గా. దానికి కోడిగుడ్డు పొరటేసి తిన్నారు పిల్లలు. నేను మాత్రం నైట్ చికెన్ కూర ఉంది, అది తీసుకుని తిన్నాను. కానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.